ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి తండ్రి అదృశ్యమైన ఘటనతో కోనసీమ జిల్లా వెంటూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ కూతురు మాత్రం కాలువలో మునిగి చనిపోయింది. అయితే ఇంతటి దారుణానికి పిల్లిరాజు ఎందుకు పాల్పడ్డాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పిల్లిరాజు ఏమైపోయాడు అనేది మిస్టరీగా మారింది. గ్రామస్తుల దగ్గర నుంచి అప్పుల బాధ తప్పించుకునేందుకే అదృశ్యమయ్యాడా, లేదంటే వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ఘటనపై ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన పిల్లిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కూతురు చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది. ఆర్థిక సమస్యలుంటే పరిష్కార మార్గాలుంటాయని, ఇలా చిన్నారులను తండ్రే ప్రాణాలు తీయాలి అనుకోవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. రాజు ముందుగా పథకం ప్రకారమే పిల్లలను కాలువ దగ్గరికి తీసుకెళ్లినట్టుగా కుమారుడు సందీప్ చెప్తున్నాడు. ముందు తనను తోసేశాడని, అప్పుడు తాను ఊచపట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నారని సందీప్ చెప్తున్నాడు. చెల్లి కాలువలో మునిగి చనిపోయిందని అంటున్నాడు. ఒక వ్యక్తి సాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపాడు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వెంటూరు గ్రామంలో జరిగిన విషాద ఘటనకు సంబంధించి కాలువలోని ప్రాణాలతో బయటపడిన సందీప్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు. తన తండ్రి తన చెల్లితో పాటు తీసుకుని వెళ్లి ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా అక్కడ కాలువలోకి తోసివేయడంతో అక్కడ కారుణ్య అని చెప్పి వీళ్ళ చెల్లి మృతి చెందడం జరిగింది. అయితే ఈ బాలుడు మట్టికి ఆ కాలువలోంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ఏ రకంగా వచ్చాడు ఏంటో అనేది తెలుసుకుందాం. నిన్న స్కూల్కి వెళ్ళావా? డాడీ మీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చారా? ఏం జరిగింది? తీసుకెళ్లారు అంకుల్. కేకు చాక్లెట్ బొడుగులు కొన్నారు అంకుల్. అక్కడి నుంచి రాయవారం ఉంటది కదా అంకుల్, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ డ్యామ్ ఉంటది కదా అంకుల్, అక్కడి నుంచి కిందకి వెళ్తే ఒక డ్యామ్ కనిపించింది అంకుల్. దోసారు అంకుల్, దోశ వెళ్ళిపోయారు అంకుల్. ఏం చెప్పారు మీకు ముందు? చచ్చిపోద్దామన్నారు అంకుల్. వద్దన్నాం అంకుల్. పారిపోయాం అంకుల్. పడేసుకుని నన్ను దోస్తాడు. చెల్లి ఏమో మళ్ళీ పారిపోయింది. చెల్లిని పట్టుకుని దోస్తారు అంకుల్. ముందు నిన్ను దోస్తారా? అవును అంకుల్. తర్వాత చెల్లిని దోస్తారా? ఎందుకు చనిపోదాం అనుకున్నారు? తెలీదు అంకుల్. ఏం చెప్పలేదు ఇంకా. నువ్వు ఎలాగొచ్చావు బయటికి? అక్కడ డ్యామ్ కి ఓస్ ఉంటది కదా అంకుల్, దాన్ని పట్టుకుని ఎలాగోలోక పైకి వచ్చాను అంకుల్. 100 మీదకి వచ్చి లిఫ్ట్ అడిగాను అంకుల్. ఎవరు ఇవ్వలేదు అంకుల్. 2 అంకుల్ ఆగి ఇచ్చారు అంకుల్. దాని తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అంకుల్. అక్కడి నుంచి పోలీసులు తీసుకొచ్చి ఎతికారు అంకుల్. దొరకలేదు అంకుల్. సాయంత్రానికి అందరూ వెళ్ళి ఎతికారు అంకుల్. లాస్ట్ కి దొరికింది అంకుల్. ఏదో విషాదమైన ఘటనలో చిక్కుని తన వల్ల ఈ చనిపోదామని చెప్పి ముందే నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక చనిపోదామని నిర్ణయించుకునే పిల్లలకు కూడా ఈ విషయాన్ని ముగ్గురిని చనిపోదామని చెప్పి చెప్పడంతో వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్లి ఆ కాలువ దగ్గర తీసుకెళ్లి ఆ కాలువ దగ్గరగా కాలువలోకి వీళ్ళంతా కూడా తోసేయడం జరిగిందంటున్నారు. అయితే అక్కడ నుంచి తనైతే అక్కడ ఒక ఓస దొరకడంతో ఆ ఓస సహాయంతో బయటికి పట్టుకుని నేను బయటికి రావడంతో నీ ప్రాణాలతో బయటపడ్డానని చెప్పేసి సందీప్ చెప్పడం జరుగుతున్నది.